కలుగును కనుక परमेश्वर की पवित्र नाम को महिमा मिलने पाए। ఈ రాత్రికాల సమయంలో आज की रात की समय में దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ परमेश्वर की उपस्थिति में बैठा हुआ आप सबको ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను। मसीह यीशु के नाम से सबको धन्यवाद कर रहा हूँ। అందరూ బాగున్నారా? सब लोग अच्छा है? చాలా మంది బాగున్నట్టుగా కనిపించట్లేదు। बहुत सारे लोग अच्छा चेहरा में अच्छा नहीं दिख रहा है। మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు हम परमेश्वर की उपस्थिति में रहने समय में మన బలహీనత సాతానుకి కనపడకూడదు। हमारा कमजोर जो है शैतान के लिए नहीं दिखना है। అందరం ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? सब मिलकर एक बार हालेलुया कहेंगे। హల్లెలూయా హల్లెలూయా हालेलुया హల్లెలూయా। हालेलुया। ఈ భయంకరమైనటువంటి ప్రాంతంలో इस भयानक इस प्रांतों में దేవుని ఎరిగి ఉండుట నిశ్చయముగా ఆశీర్వాదకరమైనది। परमेश्वर को जानना हमारे लिए आशीष का कारण हुआ है। దైవ సంబంధమైన కృప మనందరికి తోడై ఉండబట్టి ईश्वरीय अनुग्रह हमारा सबके साथ है, इसलिए మనం దేవుణ్ణి ఎరిగేటటువంటి కృపను దేవుడు ఇచ్చాడు। हम परमेश्वर को जानने के लिए परमेश्वर ने अनुग्रह प्रदान किया। ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో यहाँ पर बैठा हुआ हर एक व्यक्ति के जीवन में ఏదో ఒక విధంగా యేసు ప్రభువును నమ్ముకున్న వారు ఉన్నారు। किसी न किसी रीति से यीशु मसीह को जाना पहचाना लोग हैं। కొందరు వ్యాధుల ద్వారా యేసు ప్రభువుని ఆశ్రయిస్తే कुछ लोग बीमारी के कारण मसीह यीशु के पास आने से, కొందరు దేవుడు ఎవరు అని చెప్పి గ్రహించి ఆశ్రయిస్తే, कुछ लोग परमेश्वर कौन है ऐसे करके उनका उपस्थिति में आने से। ఏది ఏమైనా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా कोई भी कुछ भी हो, कैसा भी हो, हम सब परमेश्वर की उपस्थिति में आया। దేవుణ్ణి మహిమపరుస్తున్న వారమై ఉన్నాం। परमेश्वर को महिमा करने के लिए हम आया है। కొందరు వారి వారి ఇళ్లలో ఉన్నారు। कुछ लोग उनका अपना अपना घरों में बैठा है। వారు ఏం చేస్తుంటారు? उन लोग क्या कर रहा है? ఇట్లా దేవుని గురించి వినగలరా? ऐसी परमेश्वर के बारे में सुन सकता क्या? లోకంలో ఉన్న వారి గురించి వినే అవకాశం వాళ్ళకు ఉంది। संसार में पाए जाने वाला बारे में सुनने के लिए उनको मौका मिलता है। కొందరు సినిమాలు చూసేవాళ్ళు అయితే కొందరు సీరియల్ చూసేవాళ్ళు ఉంటారు। कुछ लोग पिक्चर देखने वाला, कुछ लोग सीरियल देखने वाला रहता है। కానీ మనం దేవుణ్ణి చూడటానికి వచ్చాం। लेकिन हम परमेश्वर को देखने के लिए आया है। వారు ధన్యులా మనం ధన్యులమా? धन्य लोग किसको धन्य कहलाएंगे? ఎవరు ధన్యులు? कौन धन्य लोग? కొంతమందికి ఇంకా డౌట్గా ఉంది। कुछ लोग तो अभी भी शक में पड़ा है। ఎవరు ధన్యులు? कौन कौन धन्य लोग कहलाएंगे? ధైర్యంగా చెప్పండి। धैर्य से बता दीजिए। దేవునికి స్తోత్రం చెబుతాం। परमेश्वर की महिमा मिलने पाए। హల్లెలూయా। हालेलुया। నేను ఒక రోజు ఇట్లాగే వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళ్తే मैं ऐसी एक जगह में ऐसी प्रभु की प्रचार करने के लिए ప్రార్థన ప్రారంభించక మునుపు ఒక ముసలావిడ వచ్చింది। जैसा प्रार्थना आरंभ करने के पहले एक बूढ़ी माँ आ चुकी। అందరికంటే ముందు వచ్చింది, सबसे पहले वो आई, ముందు కూర్చుంది। सामने बैठी। వాక్యం చెప్పేదానికి ప్రారంభించినప్పుడు जैसा वचन प्रचार करने के आरंभ करने समय में పాటలు పాడినంచేపు గట్టిగా చప్పట్లు కొట్టింది। जैसा गीत गा रहे अच्छे से ताली बजाए। వాక్యం చెప్తామని చెప్పి ప్రారంభించిన తర్వాత जैसा वचन कह करके शुरू किया, వాక్యం విడుదలైన వెంటనే కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు అక్కడ। जैसा वचन निकल गया परमेश्वर कुछ चमत्कार वहाँ पर कर रहा है। దయ్యాలు పట్టులో పడిపోయి దుఃఖలాడుతున్నారు। जैसा भूत पकड़ा हुआ लोग ऐसे गिर रहा है। ఇట్లా కొన్ని కొన్ని కార్యాలు జరుగుతుంటే ऐसा कुछ कुछ काम होने से అందరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నారు। सब अच्छे से परमेश्वर का वचन सुन रहा है। ఆమె వస్తూ వాళ్ళ మనవరాలు తీసుకొని వచ్చింది। वो आते आते उनका पोती को भी लाई है। దేవుడు కార్యాలు చేయటం ప్రారంభించిన తర్వాత परमेश्वर काम करना शुरू करने के बाद ఉన్నట్టుగా వాళ్ళ మనవరాలు పడింది, "హే మార్తమ్మ" అని। अचानक वो बोलने लगे, हे मार्ता, ऐसे पूछी ఏమైందని చెప్పి ఆ పాప చూస్తుంది। क्या हुआ करके वो छोटी पोती देख रहा है। ఇంటి దగ్గర ఉన్న కూర సెట్ మీద మూత వేసేదో లేదో చూసినా పోవాలి। घर के पास जो सब्जी के ऊपर ढक्कन डाला कि नहीं डाला जाके देख, ऐसी बोल। ఆమె ఎక్కడుంది? वो कहाँ पर है? మీరు చెప్పట్లేదు। आप लोग बताना पड़ेगा। ఎక్కడుంది ఆమె? ప్రార్థనలో। प्रार्थना में। మైండ్ ఎక్కడుంది? दिमाग कहाँ पर?
అట్లాగనే కొంతమంది కనపడుతున్నారు నాకు ఇక్కడ. ऐसा कुछ लोग मेरे को दिखाई दे रहा है। మనుషులు ఇక్కడే ఉన్నారు, మైండ్ ఎక్కడో ఉంది. ये इंसान तो यहीं पर लेकिन दिमाग और कहीं जगह। అంటే మనిషి ఇక్కడ ఉంటే ఉపయోగం ఏం లేదు. सिर्फ इंसान यहाँ रहने से कोई मतलब नहीं। మనసు ఇక్కడ ఉంటేనే దేవుని వాక్యం అర్థమవుతుంది. मन यहाँ पर रहने पर परमेश्वर के वचन समझ में आएगा। దేవుని మందిరంలో ఉన్న మేలు చేత తృప్తిపరచబడతావు. परमेश्वर की भवन में भलाई से आप लोग तृप्ति हो जाएगा। అందుకనే కొందరు దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. इसलिए कुछ लोग परमेश्वर की उपस्थिति में मिलने वाला आशीषों को नहीं पा रहा। మనమే కాదు, సైతాన్ కూడా వస్తాడంట దేవుని సన్నిధికి. सिर्फ हम लोग में शैतान भी परमेश्वर की उपस्थिति में आ जाती है। వాడు ఎట్లా ఆశీర్వాదం పొందలేడు? वो कैसे भी आशीष तो नहीं पाएगा। వాడు ఆల్రెడీ పాతాళానికి సిద్ధపరచబడ్డాడు. वो ऑलरेडी वो अधोलोक के लिए वो तैयार हो चुका है। అయితే దేవుని బిడ్డలు ఎవరున్నారో వాళ్ళు కొంచెం కదిలిస్తుంటాడు. लेकिन परमेश्वर के बच्चे लोग जो लोग हैं उनको थोड़ा हिला देता है वो। ఎందుకు వాడు వెళ్ళేది పాతాళానికి కాబట్టి. क्योंकि वो जाने वाला रास्ता अधोलोक है, इसलिए వీళ్ళు కొందరైనా తీసుకుని వెళదామని थोड़ा कम से कम थोड़ा सा लोगों को लेके जाएंगे करके। ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మేలు చేత మీరందరూ తృప్తిపరచబడాలి. आज की रात परमेश्वर की उपस्थिति में मिलने वाला भलाई से तृप्ति होना चाहिए। మనసు ఇక్కడ ఉంచిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచండి. मन यहाँ रखने वाला ताली बजा के परमेश्वर की स्तुति कीजिए। చాలా లేటుగా అర్థమైనప్పుడు कुछ लोग थोड़ा देर से समझ में आए ऐसा लग रहा है। చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామా? हाथ उठाकर एक बार स्तुति करेंगे क्या? సంతోషంగా ఉన్నారా? खुशी से है क्या आप लोग? మీ ముఖంలో నవ్వు చూడడానికి 10 నిమిషాలు వేస్ట్ అయింది. आपके चेहरा में मुस्कुराहट को देखने के लिए 10 मिनट वेस्ट हो गए। దేవుని స్తోత్రం కలుగును గాక. परमेश्वर की महिमा मिले। దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. परमेश्वर सबको आशीष देने ఈ पाए। పరిచర్య వర్ధిల్లును గాక. इस सेवा का बढ़ोतरी होने पाए। సేవా సరిహద్దులు విశాలపరచబడును గాక. ये इसका सेवा का सीमा बढ़ोतरी होने దైవ पाए। సేవకులకు పరలోక ఉపదేశం అనుగ్రహించబడును గాక. वो परमेश्वर के दासों को स्वर्ग किया उपदेश మీరు मिलने పెట్టిన पाए। తోట వలె ఫలించుదురు గాక. जब पाई के वृक्ष के समान बढ़ने पाए। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ నిలబడ్డ కారణం ఏమిటంటే आज की रात यहाँ पर खड़े होने का कारण क्या है? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఇక్కడికి రాగలిగాను. परमेश्वर मुझे याद किया इसलिए मैं यहाँ पर आ चुका हूँ। నేను చనిపోయి ఇప్పటికి ఒక 15 సంవత్సరాలు అయిపోయి ఉండేది లేకపోతే मैं तो अभी मैं मरते हुए 15 साल हो बीत जाता है। ఈ రాత్రి నా జీవిత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నా. आज की रात मेरा जीविका का दवाई बताने के लिए मैं प्रेरण हो रहा है। నమ్మదగిన దేవుడు ఎవరో తెలుసుకున్న తరువాత विश्वास योग्य परमेश्वर कौन है जानने के बाद ఇదిగో ఈ స్థితిలో ఉండుటకు దేవుడు కృపనిచ్చాడు. ऐसी इस प्रकार का स्थिति में रहने के लिए परमेश्वर अनुग्रह किया। నా పేరు రామారావు. मेरा नाम रामाराव। మాది ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా. हमारा आंध्र प्रदेश और गुंटूर डिस्ट्रिक्ट में पाया जाने वाला है। నాకంటే 4 పెద్దోళ్ళు అన్నలు ఉన్నారు. मुझसे भी बड़ा 4 भैया लोग हैं। ఒక చెల్లి ఉన్నది. एक छोटा बहन भी है। మేము మొత్తం 6 हम टोटल 6 लोग हैं। ఆస్తి పాస్తులు చాలా ఉన్నాయి. बहुत सारा धन दौलत बहुत सारा है। దీవెనకరంగానే ఉంది. आशीष के साथ हम चल रहा है। అయితే మేము ఆ సమయంలో ఆ కాలంలో उसी समय में उसी परिस्थिति में ఈశ్వరుని కొలుస్తూ ఉండేవాళ్ళు. हम ईश्वर को आराधना करने वाला है। నా కులదేవుడు हमारा जो कुल देवता మా తాత ముత్తాత దగ్గర నుంచి కొలుస్తూ వచ్చినవాడు. हमारा दादाजी परदादा से चल रहा है, उसको आराधना कर रहा है। అటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు ऐसी परिस्थिति में रहने वाला हमारा जीवन में నా అన్నోళ్ళందరూ కలిసి నన్ను చదివించాలనుకున్నారు. मेरा तमाम भाई लोग मेरे लिए ऐसे सोचा इसको अच्छे से पढ़ाई करवाएंगे। నన్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్చారు. मेरे को इंग्लिश मीडियम स्कूल में भी मेरे को भेजा है। ఈ రోజుల్లో అంటే వేరు కానీ ఆ రోజుల్లో అది చాలా గొప్ప చదువు. लेकिन आजकल इसका पूरा नॉर्मल हो गया, लेकिन पुराना जमाना में इंग्लिश स्कूल में डालना बहुत बड़ी बात होती है। అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ऐसी परिस्थिति में रहने समय में నేను మంచిగానే చదువుతున్నాను. मैं अच्छे से पढ़ रहा हूँ। మా పెద్ద అన్నయ్యకి मेरा बड़े भाई को పెళ్లి చేయాలనుకున్నప్పుడు शादी करने के लिए వాళ్ళు ఎవరో ఒక
సంబంధం తీసుకొని వచ్చారు. कोई तो एक रिश्ता ऐसे लेके आया। మా అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళు అంటే నాకు బాబాయ్ వాళ్ళు అవుతారు. मेरा मम्मी लोग का जो रिश्तेदार, मेरा जो चाचा लोग लगता है उन लोग, ఆ సంబంధం మంచిది కాదని చేయలేదు. वो जो रिश्ता अच्छे नहीं करके उनसे साथ शादी नहीं करवाया। అదే ఊర్లో మళ్ళా వేరే సంబంధం చేశారు. उसी गांव में दूसरा रिश्ता को देकर उनसे शादी करवाया। దానితో పగ పెంచుకునే వాళ్ళు उसी के कारण हमारा रिश्तेदार जो हो वो विरोध करने लगा। వీళ్ళు ఎక్కడా దొరకట్లేదు. इन लोग कहीं पे भी अपना हाथ में नहीं मिल रहा। ఆస్తి చాలా ఉంది, बहुत सारा संपत्ति है इसके पास, పేరు ప్రఖ్యాతులు ఘనత అంతా బాగానే ఉంది. नाम और सब प्रकार का बढ़ोतरी इनको है। వీళ్ళు ఎట్లా నాశనం చేయాలని వాళ్ళకి ఆలోచన इन కలిగింది. लोग कैसा नाश करना करके सोच रहा है। చేతబడి చేయించారు మా ఇంట్లో. जादू टोना करवाया हमारा परिवार के ऊपर। సమయంలో ఏదో వచ్చి నా గుండెను పట్టుకున్నట్టుండేది. उस समय में कोई कुछ आके मेरा दिल को पकड़ ऐसा लगता है। ఒక చెయ్యి వచ్చి నా గుండెను ఒత్తినట్టు అనిపించేది. एक हाथ आकर मेरा दिल को ऐसे दबाव ऐसा लगता है। ఆ సమయంలో మైండ్ అంతా తిరిగిపోయేది. उस समय में पूरा दिमाग घूमते रहता है। ఎటువంటి పరిగెత్తేవాడిని. जहाँ पे भी मन लगता है उसी जगह में मैं दौड़ते रहता हूँ। ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడిని. जहाँ मैं कहीं पे वैसे गिरते जाता था। అటువంటి పరిస్థితుల్లో ऐसी स्थिति में హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏదో రోగం అని. हॉस्पिटल लेके गया, कुछ बीमारी है के। అక్కడికి వెళ్తే డాక్టర్ ఏ జబ్బు లేదన్నాడు. वहाँ पर जाने के बाद डॉक्टर लोग तो कोई बीमारी नहीं है बोल रहे। కొంచెం రక్తం తక్కువగా ఉంది, ఏదైనా కొంచెం ఈ టానిక్ వాడితే సరిపోతుందని చెప్పాడు. थोड़ा खून का कमी है, इसके लिए कोई टॉनिक का उपयोग करने से हो जाएगा ऐसी बोला। ఈ డాక్టర్ బాగాలేదని పెద్ద పెద్ద హాస్పిటల్కి తిప్పారు. ये डॉक्टर अच्छा नहीं करके और बड़ा डॉक्टरों के पास लेके गया। ఎవరి దగ్గరికి వెళ్ళినది చెప్తున్నారు. जिसके पास जा रहा वही बता रहा डॉक्टर लोग। అయితే ఇది రోగం కాదనుకుని लेकिन वो बीमारी नहीं करके समझते हुए ఇదేదో దయ్యమ శాస్త్రంలా ఉన్నాయని ये कोई बाहर का कोई चीज ऐसी होकर భూత వైద్యుల దగ్గర తిప్పడం ప్రారంభించారు. ऐसी जादू टोना के पास लेके गए। వాళ్ళు కూడా ఎవరికి మనసు వచ్చిందో వాళ్ళు చెప్పారు. उन लोग भी जैसा उनके मन में आया वैसे बता दिया है। ధనం సంపాదించే వ్యాపారం కాబట్టి ఇది उन लोग पैसा कमाने का चक्कर में ఒక इसलिए మనిషిని చంపగలరు, ఒక మనిషిని బ్రతికించగలరు. एक मनुष्य को मारना चाहता है, एक मनुष्य को जलाना भी चाहता हूँ। డబ్బు ఎక్కువ పెట్టగలిగిన వాళ్ళని బ్రతికిస్తారు, जैसा ज्यादा पैसा देगा तो उनको जला सकता है उनको। కొందరిని చంపుతారు అర్థాంతరంగా. कुछ लोग ऐसे बीच में मार डाल देता है। వాళ్ళు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పారు. और उन लोग जैसे बताया उन लोग अपना अपना बता दिया है। చాలా మంది భూత వైద్యుల చేత ఇంట్లో తీసుకొచ్చి బాగు చేయించారు. बहुत सारे ऐसे जादू टोना करने वालों को लाकर उनसे कुछ ठीक करवाने की कोशिश की, అయినా నా రోగం తగ్గలేదు. फिर भी मेरा बीमारी थोड़ा भी कम नहीं అది हुआ పెరగడం ప్రారంభమైంది. और बढ़ना शुरू हो चुका है। వాళ్ళకి అర్థం కాలేదు. उन लोगों को भी कुछ समझ में नहीं आया। చివరికి కులస్తులు చెప్పారు కదా, आखिर में अपना जाति भाई लोग बोला తీర్థయాత్రలు చేయండి, आप लोग ऐसे तीर्थ यात्रा में जाते रहना, తన్నేలాలు ఇవ్వండి, अपना मुंडन करवाना, ప్రదక్షిణాలు చేయండి, प्रदक्षिण करते रहना, ఎవరైనా కనికరిస్తారేమోనని అన్నారు. कोई भी आपको ऊपर दया करेगा ऐसी बोला है। ఇక అప్పటి నుంచి ప్రారంభించి పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉన్నాం. उसी दिन से लेकर हम लोग अलग अलग कुरुक्षेत्र में दर्शन करने के लिए जाता रहता है। దినదినము నా సావు సమీపించినట్లుగా అనిపిస్తుంది. दिन प्रतिदिन मेरा मृत्यु नजदीक आया ऐसा मेरे को लगता है। ఇటువంటి పరిస్థితులు అనుభవిస్తూనే ఉన్నాను. ऐसी स्थिति गति को मैं पाते रहता हूँ, వారికి చేత కాలేదు, लेकिन उनके लिए कुछ नहीं हुआ। ఎవరికి నా మీద దయ కలగలేదు. किसी के ऊपर भी मेरे ऊपर कोई दया नहीं आया है। చివరికి అమ్మ నాన్న అన్నోళ్ళు అన్న మాట ఏంటంటే, आखिर में भैया भाई बहन माँ पिताजी जो क्या बोला मालूम है? నీకు వచ్చే ఆస్తిలో భాగం కంటే నీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టావు. आपको मिलने वाला जो संपत्ति में जो भाग मिलता है उससे भी ज्यादा तेरे लिए खर्चा किया हमने, అయినా నీ బాగు కాలేదు. फिर भी तू ठीक नहीं हुआ है। ఇక మా వల్ల కాదు, आपसे हम लोग से नहीं होगा। నువ్వు చస్తే చావు, బ్రతికితే బ్రతుకుని వదిలిపెట్టారు. मरेगा तो मरे, जिएगा तो जी, ऐसी बोला। ఆ సమయంలో నాలో నేను ఏడ్చుకుంటూ उस ఉండేవాడు. समय में मेरे अंदर ही अंदर रोते रहता हूँ, నాకే ఎందుకు ఈ యొక్క శ్రమ? सिर्फ मुझे ये परेशानी क्यों? నాలాంటి పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, मेरे చదువుకుంటున్నారు, समान बच्चों लोग अच्छे से खेल रहे, उन लोग अच्छे से पढ़ाई कर रहा है। నాకెందుకు ఈ శాపం? मुझे ये शाप क्यों? నేను చిన్న పిల్లవాడిని, मैं छोटा बच्चा हूँ, నాకే పాపం తెలియదు, मेरे को कोई पाप मुझे मालूम नहीं पड़ता है, దేనికి ఇట్లా అయింది क्यों ऐसी हो रहा है అని చెప్పి ऐसी बोलकर ఏడ్చుకునేవాడు. रोते रहता हूँ। ఆ సమయంలో ఆదరించేవాళ్ళు లేరు, उस समय में कोई मुझे आदर देने वाला कोई नहीं है, ప్రేమించేవాళ్ళు లేరు. प्यार करने वाला कोई नहीं है। అమ్మా నానే చస్తే చావంటే दोस्त मेरा खुद का माँ बाप दोनों बोल रहा
ఇంకెవరు ప్రేమిస్తారు? और कोई दूसरा कौन प्यार करेगा? ఇక నా మనసులో నేను ఒక ఆలోచనకు వచ్చాను. ये आखिर में मेरा मन में एक विचार को मैं लेकर आया हूँ। నేను ఎట్లాగో బ్రతకను, मैं कैसे भी मैं मरने जीने वाला नहीं है। చనిపోదామని ఒక మనసులో ఆలోచన వచ్చింది. मरने के लिए कुछ कोशिश भी आया है। ఎప్పుడైతే ఆలోచన వస్తుందో जब उस प्रकार का विचार आ जाता है, శక్తులన్నీ నా దగ్గరకు వచ్చాయి. तमाम शक्तियां मेरे को घेर लेता है। అరే రామారావు అని हे रामारा ऐसे पुकारता है वो शक्तियां। ఎప్పుడైతే పిలుస్తాయో जब वो पुकारता है, నా పరిస్థితి నాకు అర్థమయ్యేది కాదు. मेरा स्थिति मुझे कुछ समझ में नहीं आता है। ట్రైన్ వస్తూ ఉంటే जैसा ट्रेन आते समय में ఇది నాకంటే స్పీడ్ అవుతుందని దానికి ఎదురు పరిగెత్తాను. ये ट्रेन मुझसे भी ज्यादा दौड़ता है, उनके सामने से मैं दौड़ा हूँ। నాకు మైండ్ లేదు, मेरे को दिमाग काम नहीं कर रहा है। శబ్దం అనుకున్నాను అంతే. मरने के लिए मैं चाहता हूँ बस। నన్ను చంపేదానికి ఆ శక్తులు ప్రయత్నం చేస్తాను. मुझे मारने के लिए वो तमाम शक्तियां कोशिश कर रहा है। అయితే దేవుని మహాకృప ఏమిటంటే लेकिन परमेश्वर का महा अनुग्रह क्या है? నేను పరిగెత్తుతూ ఉంటే मैं जैसा दौड़ता जाता ఓ हूँ, బ్రిడ్జి వచ్చింది. एक ब्रिज आ चुका है। ఆ రైల్ ట్రాక్ కింద ఉంటాయి కదా స్లీపర్స్ అని, वो ट्रैक के नीचे जो कुछ पट्टी रहता ना, ఆ రెండింటి మధ్యలో నుంచి ఎవరో బ్రిడ్జి కింద పడేసినట్టు అయిపోయింది. दोनों के बीच से कोई मुझे नीचे गिरा दे जैसा लगता है। కింద పడిన తర్వాత మైండ్ వచ్చింది. जैसा नीचे गिर जाएंगे बाद में मेरे को होश आ जाता है। కళ్ళు పైకెత్తి చూస్తే పైనుంచి ట్రైన్ పోతా ఉంది. और ऊपर से आंख देख कर मेरे से ऊपर से ट्रेन चले जाता है। నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను, मैं यहाँ पर कैसा आया, ఎవరు తీసుకొచ్చారు कौन लेके आया मुझे, అనేది అర్థం కాలేదు. वो सब कुछ मेरे को समझ में नहीं आता उस समय में। చద్దామంటే చావు రావట్లేదు. मारने के लिए मृत्यु नहीं मेरे पास नहीं आ అమ్మా నాన్నోళ్ళు పట్టించుకోవట్లేదు. मम्मी पिताजी ध्यान नहीं दे रहा। ఇంతకాలం ఆరాధించిన ఏ దేవుడు కాపాడలేదు. अभी तक आराधना के कोई परमेश्वर मुझे कोई संभालता नहीं है। ఇక నా పరిస్థితి రాను రాను దిగజారిపోయి और मेरा स्थिति धीरे धीरे से कमजोर होते गया। నా చెయ్యి నేను ఎత్తలేని స్థితిలోకి వచ్చాను. मेरा हाथ मैं उठा नहीं सकता ऐसी स्थिति, నా కళ్ళు నేను తెరవలేకపోయాను. मेरा आंख में नहीं खोल सकता ऐसी गति मेरा जीवन में हुआ। అస్థి పంజరంలాగా అయిపోయాను. ऐसी हड्डी का जो आकृति में मेरा जीवन में हो चुका। బంధువులందరూ వచ్చారు చూసిపోవడానికి. तमाम रिश्तेदार आ चुका है मेरे को देखने के ఇక लिए। వాడు బతకడంటే అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. उन लोग को समझ में आया तो अब नहीं मैं ये नहीं जिएगा करके उनको समझ में आया। ఆ చివరి దినాల్లో लेकिन उसके आखिरी दिनों में ఎవరో ఒక భూత వైద్యుడు మా ఇంటికి వచ్చాడు. कोई ऐसी जादू टोना करने वाला मेरा घर में आ ఇంతకు चुका। ముందు ఆయన చేత మేము బాగు చేయించాం. इससे पहले उनसे हम अपने घर में कुछ ठीक ठाक नहीं నేను మీ करवा रहे। గురించి పూజ చేస్తుంటే अब मैं आपके बारे में पूजा करने समय में నాకు ఓ సంగతి తెలియపరచబడిందే చెప్దామని వచ్చాను. एक विषय में जो समझ में आया वो बातों को आपको कहने के लिए आया। ఏంటయ్యా అని అడిగితే क्या है भैया इसे पूछने से మీకు చేసిన చేతబడి పాది పైకి వస్తుంది. आपको जो जादू टोना करके वो धरती पर जमीन में गाड़ा वो अभी धीरे से ऊपर आ रहा है। ఇంకా 3 రోజులే మీకు గడువు ఉంది. सिर्फ 3 दिन आपके लिए बाकी है। అది ఒకసారి వచ్చి పైన పగిలిపోద్ది. एक बार ऊपर आकर वो फूट जाएगा। అది ముత్తలో చేశారు మీకు. वो ऐसे छोटा मटके में वो बना दिया हो। అది ఎప్పుడు పగిలిపోతా అప్పుడు ఈ పిల్లోడు చచ్చిపోతాడంటే वो నేను जब फूटेगा वो आपकी बच्चा मर जाएगा ऐसे करके बोल दी इनके बारे में। ఇక అమ్మా నాన్నలు అన్నారు, उसके बाद मम्मी पिताजी बोला నీకు ఎంత కావాలని ఇస్తాం అది తీసేసేయి అన్నారు. आपको जितना पैसा चाहिए उतना हम लोग दे देगा, उसको निकाल दो। ఒకవేళ ఇప్పుడు కనుక దాన్ని నేను తీస్తే यदि हम लोग उसको निकालने से అది మా మీద రివర్స్ అవుతుంది. वो अपने ऊपर रिवर्स हो जाएगा। మీకోసం మా ప్రాణాన్ని పెట్టలేము. आपके लिए हमारा जान तो नहीं दे सकता है। నాకు భార్య పిల్లలు ఉన్నారు. मुझे पत्नी और बच्चे लोग हैं। తెలియపరచబడిన మాట చెప్పేద్దామని వచ్చాను అన్నాడు. जो मिला है समाचार उसको सिर्फ बताने के लिए मैं आया हूँ। ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ऐसे बता के वो जादू टोना में चले गए। అదే రోజు సాయంత్రానికి उसी दिन शाम के समय में ఓ దైవ సేవకుడు మా ఇంటికి వచ్చాడు. एक परमेश्वर का दास हमारा घर में आया है। ఆయన వచ్చి చెప్పిన మాట ఏంటంటే वो आकर कहने वाला बात क्या है मालूम है? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, आप लोग डॉक्टरों के पास गया, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, जादू टोना के पास गया, మీరు నమ్ముకున్న దేవుడి దగ్గరికి आप వెళ్ళారు. भरोसा रखने वाले ईश्वर के पास गया। ఇంతమంది దగ్గరికి వెళ్ళినా బాగు కాలేదు కదా. इतना सारे लोगों के पास जाने के बाद आप लोग को कुछ ठीक तो नहीं हुआ ना? నాకు తెలిసిన స్థలం ఒకటి ఉంది చెప్తాను. मेरे को पहचान वाला एक जगह है, मैं बता रहा हूँ। చెప్పండి అన్నారు. आप बताइए ऐसी बोलो। ఆ సమయంలో అతను చెప్పాడు పలానా దగ్గర యేసు ప్రభు మందిరం ఉంది ऐसे అని. फलाना जगह में यीशु मसीह का मंदिर है। వెంటనే మా మూడాలనే కోపం వచ్చి तुरंत मेरा तीसरा भाई को गुस्सा आते हैं। మర్యాద మా ఇంటి దగ్గర నుంచి లేచి వెళ్ళిపో. धीरे से अपने घर से उठ के चले जाओ। ఒకవేళ చచ్చిపోతే यदि मरने पर శివుడికి బలిచ్చామనుకుంటాం. हम शिव के लिए बलि चढ़ाया ऐसे हम लोग समझ लेंगे। మేము కొలిసేది ఎంతమందినో తెలుసా?
3.5 కోట్ల దేవతలను 33 करोड़ देवता है। యేసు ప్రభు ఎంతమందో తెలుసా? यीशु मसीह को कितना है मालूम है? ఒక్కడు. अकेला है वो। ఇంతమందికి చేత కాదు. इतना सारा लोग जो नहीं हुआ, ఒక్కడికి చేత అవుతుందా? अकेला कर पाएगा क्या? 10 మంది నడిచింది మార్గం అయింది కానీ 10 लोग जो चलने वाला वो मार्ग बनता है। ఒక్కడు నడిచింది మార్గం అవుతుందా? अकेला वाला जो जाने वाला वो कभी मार्ग नहीं होता है। మేము ఇవన్నీ వినం కానీ मैं सब नाटक का हम लोग नहीं सुन सकता। అదిగా ఆయన ఎవరికో దేవుడు. और ऊपर वो और किसी का ईश्वर है वो। అక్కడికి మేము పోవటం ఏంటి वहाँ हम जाने का क्या जरूरत था? అని చెప్పి ऐसे ఆ बोलकर పాస్టర్ గారు పంపించేశారు. वो पासवान को भेज दिया। వెళుతూ వెళుతూ ఆయన అన్నాడు, लेकिन वो जाते जाते क्या बोला मालूम है? మీరు అక్కడికి వెళితే బ్రతుకుతారు, లేకపోతే నాశనం అయిపోతారని आप చెప్పాడు. लोग वहाँ जाने से जीवित पाएगा, नहीं तो पूरा नाश हो जाएगा। ऐसी बोला। నాశనమైన పర్లేదు కానీ మేము అక్కడికి వెళ్ళం. हाँ, ये मेरा भैया बोला सत्यानाश होने पर भी ठीक है, वहाँ पर हम लोग नहीं जाएंगे। అతను వెళ్ళిపోయాడు. वो तो चले गया। ఆ రోజు శుక్రవారం. उस दिन शुक्रवार है। మా అమ్మ నా గురించి నిష్ఠగా పూజ చేస్తుండేది. मेरा రోజు. मम्मी निष्ठा भक्ति के साथ मेरे लिए पूजा कर रहा हो। రోజు పూజ చేసిన 3 బొట్లు పెట్టేది. हर एक दिन पूजा करते हुए 3 प्रकार के बिंदी मेरा माथा में वो डाल देती है। కుంకుమ బొట్టు ఒకటి, ऐसे लाल वाला कुमकुम उसको भी लगा रहा है टीका। గంధం బొట్టు ఒకటి, और सफेद वाला टीका भी लगा रहा है। విభూది బొట్టు ఒకటి. और दूसरा स्टाइल में और एक टीका लगा है। ఇట్లా రోజు 3 బొట్లు పెట్టి 3 प्रकार का बिंदी लगाते हुए పసుపు నీళ్లు చల్లేది. और वो हल्दी का पानी छिड़क के వ్యాపారం పెట్టి దిగదుడి చేతికి और नीम का पत्ते से ऊपर से नीचे ऐसे कर रहा నేను है। చిన్నోడిని కాబట్టి మా అమ్మకు బహు ప్రేమ. मैं छोटा हूँ इसलिए मेरा मम्मी के लिए बहुत प्यार है। వాళ్ళందరూ పట్టించుకునేది కాదు. वो सबके इतना ध्यान नहीं दिया। అయితే ప్రియమైన వాళ్ళరా, लेकिन परमेश्वर की लोग నా పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది. मेरा स्थिति और डाउन होते जा रहा है। శనివారం గడిచిపోయింది. शनिवार भी बीत चुका है। ఆదివారం ఉదయాన్నే रविवार को सुबह మా పెద్దన్నయ్యకి ఎందుకు ఆలోచన వచ్చి, मेरा बड़े भाई को ऐसे क्यों सोचा है मालूम नहीं है। అరే ఎంతమంది చెప్పినా ఎక్కడెక్కడికో వెళ్ళేది కదా, अरे हम जितना लोग को बताने पर इधर उधर तो घूमते आया है। ఈయన కూడా ఏదో వాళ్ళ నమ్ముకోమని చెప్పలేదు, కొలవమని చెప్పలేదు. ये तो आया का मान लीजिए, उसको स्वीकार करके नहीं बोला है अपन को। అక్కడికి వెళ్ళమన్నాడు అంతే కదా. बस वहाँ जाने के लिए कहा है वो। అన్ని చూసాం, ఇది కూడా చూద్దాం सबको देख लिया, इसको भी हम देख लेंगे అని చెప్పి ఆలోచన వచ్చింది ఆయన. ऐसी बोलकर वो उनका सोच आया है। అమ్మ నాన్నతో చెప్పాడు. माँ पिताजी से बोला है। ఇంకా కొంతమంది ఊర్లో వాళ్ళు కూడా వచ్చారు. कुछ गाँव वाले भी रिश्तेदार लोग आया। వీళ్ళందరూ తీసుకొని నన్ను ప్రార్థన మందిరానికి తీసుకెళ్లారు. ये सब लेकर मुझे प्रार्थना भवन लेके गया। అలాగే ప్రార్థన జరుగుతుంది, మేము వెళ్ళాము. ऐसी प्रार्थना बड़ी सभा हो रहा है वहाँ। నన్ను తీసుకెళ్ళట్లా దించారు చర్చిలో. मेरे को उठा के ऐसी नीचे कर दे वो चर्च में। ఆ చాలబడి శక్తులన్నీ నా మీదకి వచ్చినాయి. वह तमाम जादू टोना का शक्तियाँ, वो तंत्र मंत्र और शक्तियाँ मेरे ऊपर आ चुका है। నన్ను అక్కడ కూర్చొనివ్వట్లేదు. वहाँ मुझे बैठाना नहीं दे रहा है। రోడ్డు ఎడబడి పరిగెత్తుతున్నాను. फिर रास्ता पर मैं दौड़ रहा हूँ। ఎక్కడో పడిపోతే మరలా మోసుకొని వచ్చేవాడు. जाते जाते वहाँ कहीं पे मैं गिरने पर फिर वहाँ से फिर उठा के मेरे को మరలా కూర్చొనివ్వట్లేదు. फिर से बैठने नहीं दे रहा है। అట్లా నేను పరిగెత్తటం, వాళ్ళు తీసుకురావటం. ऐसे मैं दौड़ रहा हूँ, फिर वापस लेके आ అదో रहा हूँ। ప్రార్థన అయిపోయింది. इतना में प्रार्थना खत्म हो चुकी। ఇక చర్చిలో తీసుకొచ్చి లోపల పడేసి सीधा चर्ची का अंदर लगे, अंदर मेरे को शुरुआत ఒక 4 మనుషులు గట్టిగా అది పట్టి కూర్చున్నారు. పరిగెత్తుతున్నాను. 4 लोग मेरे को पकड़ के दबा के बैठा है। ఆ కూర్చున్న తర్వాత उस बैठने के ఆ बाद శక్తులు నన్ను తొక్కుతూ ఉన్నాయి. वो शक्तियां मुझे परेशानी कर रहा। నాకేమో మాట రావట్లేదు. मेरे को मुंह से बात नहीं आ रहा। నోరు తెరిచి చెప్దామంటే మాట రావట్లేదు. मुंह खोल कर कुछ कहने के लिए मुंह में बस शब्द नहीं आ रहा। వీళ్ళకి అర్థం కావట్లేదు, పైన కూర్చున్న వాళ్ళకి. जो मेरे ऊपर बैठे पकड़ के बैठा उन लोगों को समझ में नहीं आ रहा। అసలే అస్థి పంజరంలా ఉన్నాను. असली में मैं हड्डी के साथ గట్టిగా నిలబట్టారు. दबा के पकड़ा है मुझे। అట్లా ఏడుస్తున్నానంట. उस समय में मैं रो रहा। ఏడుస్తున్న సమయంలో रोते समय में ఎక్కిళ్ళు వచ్చి కొద్దిసేపటి తర్వాత, थोड़ी देर के बाद थोड़ा हिचकी आया है। ఇంకా కొద్దిసేపటి తర్వాత నా ఊపిరి ఆగిపోయింది. और उसके थोड़ी देर के बाद मेरा श्वास रुक गया है। చూసారంట ముక్కు దగ్గర వెళ్ళిపెట్టి, ऐसे देखा है नाक के ऊपर हाथ लगा के, నాడి బట్టి చూశారు. वो नस को पकड़े भी देखा है उन लोग। గట్టిగా ఏడవడం ప్రారంభించారు. जोर से रोने लगा उन लोग। ఈయనే దేవుడు, ये कौन सा परमेश्वर? బాగు చేస్తాడని ఆయన ఎవరో చెప్పారు. बाप फिकर लेकर कोई बात बताया मैं हम लोग को। ఇక్కడికి వస్తే చచ్చిపోయాడు. यहाँ पर आने के बाद वो मर चुका है। మా దేవుడు దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూసేవాడు, తినేవాడు. ईश्वर के पास आने के समय में कभी कभी देखने के लिए मौका मिला
నామములో పవర్. यीशु मसीह के नाम से जा। ఎప్పుడైతే ఆ యొక్క దైవ సేవకుడు ప్రార్థన చేశాడో, जैसा वो परमेश्वर के पास प्रार्थना किया, పోయిన ఊపిరి మరలా నాకు వచ్చింది. जो गया हुआ जो श्वास फिर से लौट के वापस నా आया। అంతా నేనే లేచి కూర్చున్నాను. मेरा का खुद में उठ के बैठा हूँ। చుట్టూ ఏడుస్తున్నారు. चारों ओर रो रहा है। ఏమైందని అడిగాను. क्या हुआ करके मैं पूछा हूँ। తర్వాత చెప్తానులే అన్నారు. बाद में बताएंगे करके हम लोग ఆ बताएं। భాష గారు అంత నూనె ప్యాకెట్ ప్రార్థన చేసి ఇచ్చాడు. पासवान जो था एक पैकेट तेल का पैकेट प्रार्थना करके दे दिया। ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. हम लोग घर लेके चले गए। నాకు కొంచెం ఓపిక వచ్చింది. मेरा अंदर थोड़ा हिम्मत आया। మైండ్ లో ఉన్న భారం అంతా పోయినట్టుంది. दिमाग थोड़ा हल्का हो నేను चुका है। నడవగలుగుతున్నాను. मैं अभी पैदल चल सक रहा हूँ। మోసుకొని వచ్చిన నేను उठा के लाए हुए मुझको నడుచుకుంటూ వెళ్ళాను దేవుని సన్నిధిలో నుండి. वापस परमेश्वर की उपस्थिति में पैदल चलते हुए చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. ताली बजाकर परमेश्वर को महिमा करेंगे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। చంపేశాడు ఈ దేవుడి దగ్గరికి వస్తే అన్నటువంటి వాళ్ళు जो मार डाला ऐसी ईश्वर के पास आने के बाद ऐसे बोलने वाला हूँ। బ్రతికిన నన్ను తీసుకొని వెళ్ళారు ఇంటికి. जिंदा मुझे लेके गया घर तक। తర్వాత అమ్మవాళ్ళతో చెప్పాను, उसके बाद हम मम्मी అమ్మ నాకు ఆరోగ్యంగా ఉంది, माँ मुझे अच्छा लग रहा है, నేను చదువుకుంటాను मैं अभी पढ़ाई करूंगा। అని చెప్పిన వాళ్ళతో చెప్తే ऐसे ही उनको बोलने से కొన్ని రోజుల తర్వాత బడికి వెళ్ళడం ప్రారంభించారు స్కూల్కి. कुछ दिनों के बाद मेरे को स्कूल भेजना शुरू कर दिया। ఆ వెళుతున్నటువంటి ఒక రోజు आज जाते समय में एक दिन में ఆ బస్సు దిగాను, 3 అడుగులు ముందుకేశారు. ऐसे बस उतरा, 3 कदम आगे डाला, ఒక స్వరం విన్నాను నేను, एक आवाज मेरा कान में నా गूंजा, కుమారుడా అని. है मेरे बेटे, ऐसे करके। నన్ను ఎవరు ఇంత ప్రేమగా పిలుస్తారు? मुझे कोई इतना प्यार से बुला रहा है। అమ్మా నానే చస్తే చావు బతికితే బతుకు అన్నారు కదా. माँ पिताजी लोग खुद बोला है, मर जाए तो मर जाएगा, जियो तो जियो, ऐसी बोला है। ఇంక నన్ను ఇంత ప్రేమగా పిలిచేవాళ్ళు ఎవరు ఇక్కడ? मुझे इतना प्यार से बुलाने वाला और कौन है? నన్ను కాదులే ఎవరినో అనుకున్నాను. मेरे लिए नहीं और कोई दूसरों के लिए सोचा। రెండోసారి వినపడింది అదే స్వరం. फिर दोबारा वही आवाज मेरे कान में నేను गूंजा, పట్టించుకోలేదు. मैं ध्यान नहीं दिया। మూడోసారి స్వరం వినపడుతూ ఉండగానే तीसरा बार आवाज सुन रहे हैं और साथ में ఏదో ఒక ఆత్మ వచ్చి నన్ను ఆవరించినట్లు అయిపోయింది. कुछ अलग ही आत्मा मुझे गहरे जैसे मेरे को समझ में आ रहा ఎప్పుడైతే అట్లా జరిగిందో है। जब मुझे ऐसे हो चुका है, నేను పడిపోయాను. मैं गिर गया हूँ, పుస్తకాలు పడిపోయాయి. वो किताब भी गिर गया। నాలో నేను ఏదో మాట్లాడుకుంటున్నాను. मेरे अंदर 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 कुछ बात कर रहे నేను हैं। మాట్లాడే నాకు సంతోషం అనిపిస్తుంది. हाँ, जैसा मैं बात कर रहा हूँ मुझे आनंद लग रहा है। मुझे సాయంత్రం అయిపోయింది. शाम हो चुका है। మా అమ్మ మా నాన్న మూడో అని నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారు. मेरी माँ और मेरा बड़े भाई तो ढूंढ ढूंढते आया है मेरे लिए। వెతుక్కుంటూ వచ్చేటప్పటికి हाँ, ढूंढ ढूंढते आने समय में నేను అక్కడ పడిపోయి మాట్లాడుకుంటున్నాను. मैं वहाँ पर गिर कर बात कर रहा हूँ। నా దగ్గరకు వచ్చింది తల్లి. मेरे पास आया माँ, నా తల చేతిలో పెట్టుకుంది. मेरा सिर को उनका हाथों में रख दिया। ఏడుస్తూ ఒక మాట ఉంది, रोते रोते एक बात बोला, అయ్యా వీడికి మెంటల్ వచ్చింది, इनके लिए दिमाग खराब हो गया వీడు था। ఏదేదో మాట్లాడుతున్నాడు, ये हमको उल्टा सीधा को कुछ बात कर रही है। వీడిని ఇంటికి తీసుకెళ్ళా కానీ మెంటలోడు అంటారు, इसको इसी अवस्था में हम घर लेके जाने के बाद उसको कोई मेंटल बोलेगा। మీ తమ్ముడు మెంటలోడు అంటారు, तेरा भाई पागल ऐसे మా बोलेगा, కొడుకు మెంటలోడు అంటారు, मेरा बेटा पागल ऐसे बोल ఇలా देगा। వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడో దగ్గర పడి చేస్తాడు अभी हम छोड़ने से ये कहीं पे भी जाके मर जाएगा, అని చెప్పి నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ऐसे बोलकर मेरे को वही छोड़कर चले गए। ఆ రోజు నాకు అర్థమైంది, उसी दिन मुझे समझ में आया తల్లిదండ్రుల ప్రేమ ఎంత వరకు వస్తుందో, ఎక్కడ పనిచేస్తుందో. माँ पिताजी का प्यार कहाँ तक आएगा, कहाँ तक काम करेगा, मुझे समझ में आया। వాళ్ళైతే విడిచిపెట్టారు కానీ उन लोग तो छोड़ दिया, నన్ను బ్రతికించిన యేసు నన్ను వెంబడిస్తున్నాడు. मुझे चिल्लाया वो परमेश्वर मेरा साथ आ रहा है। 3 నెలల పాటు 3 महीना तक బంధువులందరూ ఉన్నారు, सारे रिश्तेदार, తల్లిదండ్రులు ఉన్నారు, माँ पिता जो लोग है, ఆస్తిపాస్తులు ఉన్నాయి, धन दौलत है, అన్నదమ్ములు ఉన్నారు, అక్కడే सारे भाई लोग हैं। ఎంతమంది ఉన్నారు కానీ ये सब कुछ होने के बावजूद भी నన్ను చూసేటటువంటి మనసు ఎవరికి లేదు. मुझे देखने के लिए मन किसी को नहीं। 3 నెలల పాటు ఒక పిచ్చోడు తిరిగినట్టు తిరిగాను. 3 महीना तक मैं सारे गुंटूर में पागल जैसे घुमा। ఎవరైనా అంత అన్నం పెడితే తినేవాడిని. कोई ऐसी मुझे थोड़ा चावल देने सर मैं खा लेता हूँ। అన్నం లేని రోజు ఒట్టి నీళ్లు తాగి బోర్ దగ్గర 2 మోకాళ్ళు కడుపులో పెట్టుకొని పడుకునేవాడిని. आप जहाँ खाना नहीं मिलता उस दिन में ऐसे बोर के पास गया, पानी पिया, दोनों घुटना को पेट के नजदीक में करके मैं बैठा हूँ। ఆ రోజు
परमेश्वर मुझे बात करना शुरू कर నా दिया। కుమారుడా, हे मेरे बेटे, నీవు ఆ సేవకుడు, एक सेवक है, నిన్ను అనేక జనులతో వెలుగుగా చేస్తాను, आपको बहुत सारे लोग के सामने में खड़ा कर అన్య दूंगा, జనులతో సాక్షిగా నిలబెడతాను अन्य जाति लोगों को ऊपर में खड़ा कर दूंगा। అని దేవుడు నాతో మాట్లాడటం वैसे ప్రారంభించాడు. परमेश्वर मुझसे बात करना शुरू कर ఆ दिया। సమయంలో నాకు ధైర్యం వచ్చింది, उस समय में मुझे हिम्मत आया, కానీ ఆకలి అవుతుంది. लेकिन भूख लग रहा है, ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. कोई ध्यान नहीं दे रहा है। ఒక్క జత బట్టలతో వచ్చిన నేను एक जोड़ी कपड़ा से आया हुआ मैं 3 నెలలు అదే జతతో వచ్చే ఉన్నాను. 3 महीना वही कपड़ा से मैं घूम रहा हूँ। వెంట్రుకలన్నీ పెరిగిపోయినాయి. पूरा बाल बढ़ गया, ఎవరు చేర్చుకోలేదు, ఎవరు कोई ప్రేమించలేదు. नजदीक नहीं किया, कोई प्यार नहीं किया मुझसे। ప్రియమైనటువంటి వాళ్ళారా, प्यारे परमेश्वर के लोगों, ఆ సమయంలో उस समय 3 में నెలల తర్వాత 3 महीने के बाद మా తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తే फिर से मेरा माँ पिता जब ढूंढते ఆ आया, సత్రంలో కనిపించానంటే వాళ్ళకి एक ऐसी पुराना बिल्डिंग में बैठा देखा है उन लोग। వీడు మన కొడుకేనా అని వాళ్ళకి డౌట్ వచ్చిందంట. ये हमारा बेटा है क्या, ऐसे करके उनको भी शक आया है। ఈ ఎదురుగున్న మచ్చను బట్టి వాళ్ళు గుర్తుపట్టారు, ये सामने हुआ ये निशाने के द्वारा मुझे पहचान लिया उन लोग। రామ్ చేయించారు, अच्छे से बाल कटवाए, ఇంటికి తీసుకొని వెళ్ళారు, घर को लेके गया, స్నానం చేయించారు, अच्छे से नहलाया ఈ ఇంట్లోకి రమ్మని అంటున్నారు. और बोल रहा आ जाओ अपने घर के अंदर। నేను ఒక స్వరం వింటున్నాను, मैं एक आवाज सुन रहा हूँ, ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేసేయండి. तमाम मूर्तियां घर के अंदर पाए जाए उसको निकाल दीजिए। అమ్మా నాన్న అన్నోళ్ళని పిలిచారు, तमाम भाई बहन भैया लोग को माँ पिता जनों को నేను पूछा, ఇంట్లోకి రావాలంటే విగ్రహాలు తీసేయమని దేవుడు చెప్తున్నాడు. मैं घर के अंदर आने के लिए सारी मूर्तियां निकालने के लिए परमेश्वर बोल रहा है। మీ అందరికి ఇష్టమైతే నేను ఇంట్లోకి వస్తా, आपको सबको पसंद होगा तो मैं अंदर आ जाए, లేదంటే నేను వెళ్ళిపోతా. नहीं तो मैं वापस चले जाए ఇక మీకు నాకే సంబంధం లేదు और आपको मुझको कोई संबंध नहीं रहे। అని చెప్పి వాళ్ళతో చెప్పారు. ऐसे उन लोग से मैं बताया। అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే उसके बाद उन लोग क्या ఆ बोला, తీసేసేయి అన్నారు. वो निकाल दीजिए। అవి తీసేసి तो निकालने के నాకు అప్పుడు ప్రార్థన ఏంటో తెలియదు. उसके बाद मुझको कोई प्रार्थना कुछ समझ में नहीं आता। ఇంట్లోకి వెళ్ళి ఏదో 2 మాటలు నాకు తెలిసి ప్రార్థన చేస్తున్నా. घर के अंदर जाकर दो शब्दों में मैं प्रार्थना करता हूँ। దేవుని ఆత్మ నా మీదకి దిగి రావడం ప్రారంభమైంది. परमेश्वर की आत्मा मेरे ऊपर उतरते हुए आग में ఈ देखा। లోపు నేను వచ్చానని మా బంధువులందరూ తెలుసుకొని ये इतना मैं आया करके तमाम रिश्तेदारों को मालूम पड़ते हुए आया। ఆ మెంటల్ రామారావు కూడా వచ్చాడంట, చూద్దాం రండి అని వచ్చారు. बादल रामाराव को मैं देख लूंगा करके सब लोग आया, అందరు ఇంట్లోకి వచ్చారు. सब लोग अंदर आए। నాకు ప్రార్థన చేయటం రాదు. मुझको प्रार्थना करना नहीं आता। అయితే దేవుని ఆత్మ దిగి రావటం వలన जैसा परमेश्वर की आत्मा उतरते हुए आना कारण ఆ శక్తి ఎదుట వీళ్ళు నిలబడలేక वो सामर्थ्य के सामने लोग खड़े नहीं हो बोलने के कारण ఒక్కొక్కరు రూపాయి వెడల్పు బొట్టు పెట్టేవాళ్ళు ఉన్నారు మా బంధువులు. मेरा रिश्तेदार एक व्यक्ति 1 रुपए का बिंदी लगाने वाला है उन लोग। ఆ బొట్లు పెట్టుకొని వచ్చారు. ऐसी बिंदी लगा के आया है उन అక్కడ लोग। పడి పొర్లాడుతున్నారు. वहाँ गिर कर वो इधर उधर डुल रहे हैं। అయ్యో ఒళ్ళంతా బట్టలు పుడుతుంది, మాకేమో జరుగుతుంది అర్థం కావట్లేదు. लोगों को जलन हो रहा है, शरीर जल रहा बोल रहा है। అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు కదా, उस समय में परमेश्वर मुझसे बात कर रहा है, నీవు లేచి వాళ్ళ గురించి ప్రార్థన చేయి అన్నాడు. आप खड़े होकर उनके लिए प्रार्थना అయ్యా कीजिए। నాకే ప్రార్థన చేయటం రాదు, प्रभु जी मुझको प्रार्थना करने के लिए నేను వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేసేది मैं అన్నాడు. कैसे उनके लिए क्या प्रार्थना करूं? నిన్ను అవమానపరిచిన వారి ఎదుట గొప్ప చేయటం మొదలు పెట్టాను అన్నాడు. तुझे बदनाम किया उन लोगों के सामने में तुझे महान करना मैं शुरू कर दिया बोला। నిజముగా ఆయన మాట చెప్పిన తర్వాత सच में वो बात करने के बाद నేను వారి ఎదుట నిలబడి ఏ మాట చెప్తే ఆ మాట జరిగింది. और उनके सामने जो बोल रहा हूं वो हकीकत में हो रहा। వాళ్ళ ఉన్న శక్తులు పేరు చెప్పి మరి వెళ్ళిపోయింది. उनके अंदर पाए जाने वाला शक्ति और नाम लेकर वो भग रहा है। ఎవరో కాదు, कौन नहीं, వారు కొలుస్తున్నటువంటి కులదేవతలు అవన్నీ కూడా वो सब क्या है, वो जिसको आराधना करे वो उनका देवी देवता है। వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏ విధంగా పారిపోతుందో, जैसा उजाला आने के बाद अंधेरा भग जाता है, యేసు ఎవరి హృదయంలోనికి వస్తాడో यीशु जिसके हृदय में आ रहा है వారిలో ఉన్న చీకటి పారిపోతుంది. उनके अंदर पाए जाने वाला अंधकार भग जाता है। వెలుగు ఎదుట చీకటి నిలబడగలదా? वो उज्जवल के सामने अंधेरा खड़े हो सकता है क्या? నా జీవితంలో నేను అనుభవించాను దాన్ని. मेरा जीवन में उस अनुभव को मैं पाया हूँ। చస్తే చావు, బ్రతికితే బ్రతుకని విడిచిపెట్టిన నేను जिएगा तो जिएगा, मरेगा तो मरेगा, मेरे को छोड़ा हो मेरा जीवन में। ఆయన నాలోనికి వచ్చిన తర్వాత वो मेरा अंदर आने के बाद ఆశ్చర్య కార్యాలు జరిగించడం ప్రారంభించాడు. आश्चर्य कर्म मेरा जीवन से करना शुरू कर ఆ दिया। తర్వాత మా అత్తమ్మ వచ్చింది. उसके बाद मेरा सासू माँ, ఆమె క్యాన్సర్ గడ్డ పొగ మీద उनके जो गाल पर एक गोला है कैंसर का, అది పగిలిపోయి చీము రక్తం కారుతూ ఉండేది. होता है और अंदर से पस्या वगैरह बदबू आता था। ఆమె వస్తుందంటేనే ఒక
దేవుడు అంటున్నాడు కదా, परमेश्वर बोल रहा है मुझसे, దాని మీద నూనె రాసి ప్రార్థన చేయదు. उसके ऊपर तेल लगा के प्रार्थना करो। ఏదో నాకు తెలిసిన ఒక బొట్టు దాంట్లో వేసాను, मैं जो जितना जानता हूँ उतना एक बूंद उसमें लगा చిన్న दिया, ప్రార్థన చేశాను. छोटा सा प्रार्थना किया। వారం తిరిగేటప్పటికి ये हफ्ता के अंदर में అక్కడ క్యాన్సర్ గడ్డ మాయమైపోయింది. वहाँ पर कैंसर का गोला गायब हो चुका है। ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది తెలుసు ప్రభు. अभी तक वो जिंदा है मसीह में। ప్రియమైనటువంటి వాళ్ళారా, प्यारे परमेश्वर के लोगों, ఆ విధంగా దేవుడు నన్ను రక్షించాడు. वैसा परमेश्वर मुझे उद्धार दिया। ఆ రోజు దేవుడు అమ్మవాళ్ళతో మాట్లాడాడు. उसी दिन मम्मी ने उससे बहुत बातचीत किया। ఈ నా సేవకుడు, ये मेरा सेवक है, నా సేవ నిమిత్తం ఎన్నుకున్నాను, मैं सेवक के लिए इसको नियुक्त किया है। అనేక జనులతో వెలుగుగా చేస్తాను, बहुत सारे लोगों के लिए सामने मैं उज्जवल को बनाऊंगा, అన్ని జనులతో సాక్షిగా నిలబెడతాను अन्य जातियों के सामने मैं गवाही में ठहराऊंगा। అని దేవుడు మాట్లాడుతూ ఉంటే ऐसी परमेश्वर बात करने से వీళ్ళేమన్నారో తెలుసా? इन लोग क्या बोला मालूम है? ఓయ్, ओए, నువ్వు చదువు ఎగ్గొట్టి పోవాలని ఆలోచన కలిగి ఉండవు. पढ़ाई छोड़कर बचने की कोशिश कर रहा है। ఐదుగురు కొడుకులైతే నిన్ను ఒక్కడే చదివిస్తున్నావు. 5 भाई लोग हैं, लेकिन सिर्फ आपको मैं पढ़ाई करने के लिए सोच रहा हूँ। నిన్ను పెద్ద ఆఫీసర్ చేయాలని చెప్పి మేము అనుకుంటుంటే तुझको बड़े ऑफिस बनाने के लिए हम लोग चाह रहा है। దేవుడు మాట్లాడాడు, నీతో ఒక్క చెప్తున్నావు. परमेश्वर बातचीत करके एक बहाना बोल रहे तू। దేవుడు ఇంతకాలం నుంచి మనం పూజ చేస్తున్నాం, ఎవరైనా ఏ రోజైనా మాట్లాడారా? अभी तक हम लोग पूजा पाठ करने वाला कोई ईश्वर ऐसी कोई बातचीत किया क्या? నోరు మూయి. मुंह बंद कर। నువ్వు మాట్లాడేది దయ్యాలు కానీ దేవుడు కాదు. तुझसे बात करने वाला भूत है, ईश्वर नहीं है। నాకు కూడా ఇప్పుడు అనుమానం వచ్చింది, मुझे भी थोड़ा शक आ चुका है उस समय में, ఎందుకంటే నాకు తెలియదు దేవుడు మాట్లాడుతున్నాడు. क्योंकि परमेश्वर बात करके मुझे भी मालूम नहीं है। శివరాత్రి సమయంలో కూర్చొని భజన చేసేవాడిని కానీ हम भजन करते आता है अलग अलग त्योहार में। శ్రీరామనవమి సమయంలో భజన చేసేవాడిని కానీ वो श्री राम के नवमी में भी मैं भजन करना मेरे को आता है, ఇవన్నీ నాకు తెలిసేవి కాదు. लेकिन ये सब कुछ मालूम नहीं है। నాకు అనుమానం ఎక్కువైంది. इसलिए मेरे को ज्यादा शक लगा है। కొద్ది రోజులు వాళ్ళతోనే ఉన్నా, आप थोड़ा दिन उन लोगों के साथ था, ఇది నా అనుమానం తెచ్చుకోవడానికి. मेरा शक क्लियर करने के लिए। అంటే దేవుని స్వరం నాతో మాట్లాడుతూ ఉంది, लेकिन परमेश्वर का आवाज मुझसे बातचीत कर रहा है। నేను గొప్ప జనముగా చేస్తాను అని. मैं तुझे महान लोगों के बराबर बना दूंगा। వీళ్ళకి చెప్తేనే అర్థం కావట్లేదు. लोग बोलने पर उनको समझ में नहीं आ रहा ఏయ్, దేవుడు మాట్లాడరా అంటున్నాడు. है। परमेश्वर नहीं बात करता, सिर्फ बोल रहा हूँ। దెయ్యం నీకు దెయ్యం బట్టి మాట్లాడుతావు అని ये చెప్పి भूत पकड़ लिया, सिर्फ भूत बात कर रहा है, सिर्फ बोल रहा हूँ मैं उससे। కొద్ది రోజులు ఉన్న తర్వాత నాలో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. थोड़ी दिन उनके साथ रहने के बाद मेरा अंदर अंदर एक निर्णय ले लिया। అమ్మా, ఇంతకాలం పూజ చేసాము, माँ इतना दिन हम पूजा पाठ तो किया है, ఎవరైనా నన్ను కాపాడారా? कोई भी मुझे बच्चा लिया क्या? ఎవరైనా రక్షించారా? कोई भी मेरे को उद्धार दिया क्या? చూద్దామని వెళ్ళాం యేసు ప్రభు बस దగ్గరికి. देखने के लिए गए यीशु मसीह के पास। చనిపోయిన నన్ను బ్రతికించాడు. मरा हुआ मुझे जिला दिया वो। ఒకవేళ ఇక మీద ఒకటి బ్రతికితే यदि आगे में जीवित रहेंगे तो ఈ శేష జీవితం ये छोटा जीवन को, ఇక దేవుళ్ళలోనే ముగిస్తాను. ये जीवन को परमेश्वर में मैं समाप्त ఈ करूंगा। ఆస్తి వద్దు, आपका संपत्ति नहीं चाहिए, ఇక మీరు కూడా వద్దు आप लोग भी नहीं चाहिए। అని ఆ రోజున ఇల్లు వాకిలి అన్నదమ్ముల ఆస్తిపాస్తులు వదిలిపెట్టి వచ్చాను. उस दिन वो घर द्वार को सारे संपत्ति को रिश्तेदार को छोड़ के मैं घर से आया हूँ। ఆ రోజు నుండి ఈ రోజు వరకు उसी दिन से लेकर आज तक అరే నీకేం తక్కువైందిరా? तेरे को क्या कमी हो गई रे? ఇల్లు తిరగాలరా పాస్టర్ అయితే? पासवान होने से घर घर जाना पड़ता रे। నువ్వు ఇంట్లో కూర్చున్నా కానీ బ్రతికేంత ఆస్తి ఉందిరా? घर पर बैठने पर भी खाने के लिए सारे संपत्ति అసలు है। మన వంశంలో లేదు ఇప్పుడు వరకు ఇటువంటి పని. हमारा खानदान में इस प्रकार का कोई काम कोई नहीं करता रे। ఆ రోజు నేను వాళ్ళతో చెప్పాను, उन दिनों में उन्होंने भी बताया, అవసరమైతే మీరు నా యొద్దకు వస్తారు కానీ जरूरत पड़ने से तुम लोग मेरे पास आएगा, చనిపోయిన సేవలోనే చనిపోతారు, लेकिन मरने पर भी सेवा में मैं मरेंगे। బ్రతికినంత కాలం సేవ చేస్తానని చెప్పారు. जिंदगी भर मैं सेवा करूंगा। వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు నన్ను సేవలో నుంచి తీసుకెళ్ళాలి. बहुत कोशिश किया सेवा से मुझे उठा के लेके వాళ్ళు जाओ। ఆదివారం నన్ను చూడటానికి రావడం ప్రారంభించారు. धीरे धीरे रविवार को मेरे को देखने के लिए उन लोग से चर्चा आने लगा। నేను బాప్తిసం పొందక ముందే మా అమ్మ నాన్న బాప్తిసం పొందారు. मैं बपतिस्मा पाने के पहले मेरा मम्मी पिताजी दोनों बपतिस्मा पा लिया। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा అన్నవాళ్ళు రావడం ప్రారంభమయ్యారు. उसके बाद भाई लोग వదినోడు రక్షించబడ్డారు. भाभी लोग उतार पाया। ఇది ఇట్లా జరుగుతూనే ఉంది. ऐसी हो रहा ఆ है। ఊర్లో ఒక కలవరం పుట్టింది. उसके गांव में एक उल्लड़
నిజమైన వెలుగును చూసినవాడు, सच का ज्योति, सच्चा ज्योति को पाए हुए लोग వాడు మరలా చీకటిలోనికి వెళ్ళడు. वो फिर से वापस कभी अंधेरे में नहीं యేసు जाएगा। చెప్తున్నాడు కదా, यीशु कह रहा है నేను లోకానికి వెలుగునై ఉన్నాను मैं అని. जगत का ज्योति हूँ। మనము కూడా లోకములో వెలిగే ప్రకాశమానమైన జ్యోతులుగా మారాలి. हम भी जगत में प्रकाशमान होने वाला ज्योति के बराबर बनना దేవునికి चाहिए। మహిమ కలుగును గాక. परमेश्वर की महिमा मिलने पाए, ఇక అందరూ రక్షించబడ్డారు, सब लोग उतर पाया, దేవుని నమ్ముకున్నారు. परमेश्वर को मान लिया। ఈ విధముగా ऐसा రక్షించబడిన నేను उद्धार पाए मैं అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తున్నాను. बहुत सारे प्रांतों में परमेश्वर की सेवा कर रहा हूँ। దేవుని మహాకృప వలన परमेश्वर की महानुग्रह के कारण 4 రాష్ట్రాలలో దేవుడు తన పరిచర్యను ఇచ్చాడు. 4 राष्ट्रों में परमेश्वर का सेवा मुझे दिया है కొన్ని సంఘాలను దేవుడు అప్పగించాడు. और कुछ कलीसिया को परमेश्वर ने दे दिया। నాతో కలిసి సేవ చేసి కొందరు సేవకుల్ని సహవాసంలో కలిపాడు. मेरा साथ सेवा करने कुछ सेवकों को मेरा ऐसे साथ में मिला दिया है। ప్రియమైనటువంటి వారలారా, प्यारे परमेश्वर के लोगों, ఈ విధంగా పరిచర్య అభివృద్ధి చెందుతూ ఉంది. इस प्रकार का सेवा बढ़ोतरी हो रहा है। ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం అనే ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాను. प्रकाशम डिस्ट्रिक्ट त्रिपुरांतकम शहर में मैं सेवा कर रहा हूँ। ఇంచుమించు ఒక 2000 మంది వచ్చేవాళ్ళు ప్రతి ఆదివారం. लगभग हर एक इतवार को 2000 लोग हमारा चर्च में आता था। ఈ విధంగా దేవుని పరిచర్య ప్రారంభమైతే ऐसी परमेश्वर की सेवा होने से లోకల్ గా ఉండే పాస్టర్లకి కొంచెం మసలం కలిగింది, కడుపులో మంట. ऐसे लोकल में रहने वाला स्थानिक पास्टरों को जन्म में कुछ जन्म आ चुका है। వాళ్ళు ఏమనుకున్నారంటే, ये लोग क्या सोचा मालूम है? వీడు ఎక్కడి నుండో వచ్చాడు, ये कहीं से आया यहाँ पर, వీడి దగ్గరికి ఎంతమంది జనం బాగున్నారంటే, इतने बस इतना लोग क्यों जा रहा है? మనం చాలా సంవత్సరాలు సేవ చేస్తున్నాం, बहुत सालों से सेवा कर रहा है, 10-20 మంది తప్ప ఎక్కువ రావట్లేదు. 10-15 लोग से ज्यादा कोई नहीं आ रहा है। వాళ్ళందరూ నా మీద పగబట్టారు. वो सब लोग मेरे ऊपर विरोध किया है। ఇంకా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అక్కడ, और वहाँ पर कुछ डॉक्टर लोग भी है। వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకునేవాడు రోగి, वो एक बीमारी वाला व्यक्ति जाकर वहाँ पर स्कैनिंग निकाल కొంచెం ప్రార్థన చేయించుకునేవాడు. वहाँ आने के बाद प्रार्थना करवाए, యేసు నామములో రోగం పోయేది. यीशु मसीह के नाम में बीमारी चंगा हुआ। మరలా వెళ్ళి స్కానింగ్ తీస్తే दोबारा आकर स्कैनिंग निकालने से రోగం ఉండేది కాదు. कोई बीमारी नहीं दिखाई दी। ఎక్కడికి వెళ్ళారు, ఏ మందులు వాడారు, कहाँ गया, किस प्रकार का दवा आपने उपयोग किया? అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ప్రార్థనకి వెళ్ళాం. अब भैया हम लोग कहीं पे नहीं गया, प्रार्थना में चले। దేవుడా పాస్టర్, होने वो ఫలానా పాస్టర్, फलाना पास्टर, మా నోరు కొడుతున్నాడు వీడు వచ్చిన కాడ నుండి, मैं हम लोग का मुंह पेट मार रहा है, మా కడుపులో బాధ కలుగుతుంది, हमारा पेट में जलन हो रहा వీడిని है, ఇక్కడ లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేశారు. इसको कैसा भी यहाँ से भगाना चाहिए इसको। 5 సార్లు చేపడి చేయించారండి. 5 बार मेरे ऊपर जादू टोना करवा दिया। చర్చి వెనకబెట్టారు కొన్నిసార్లు, चर्च का पीछे भी कुछ लगा दिया, రూమ్స్ వెనకబెట్టారు కొన్నిసార్లు. कुछ हमारा रहने वाला रूम के पीछे भी रखा। ప్రార్థన చేస్తుంటే దేవుడు తెలిపేవాడు, जैसे प्रार्थना कर परमेश्वर बता ఆ रहा है, చేపడి పాలు తీసుకొని వెళ్ళి